ఇవన్నీ చూసి చూసి చేసి విని మనుషుల తత్వాల గురించి బాగా అర్థమైపోయి ఇంత నమ్మిన వాళ్ళు ఇంత ద్రోహం చేశారేమిటి రామచంద్ర, ఇంకెవరైనా నమ్మగలమా మనం అసలు అనగానే ఓ గుణపాఠం అయిపోలేదా? అప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండొద్దా? మళ్ళీ ఇంకోళ్ళని నమ్ముతారా? అలాగే ఒక నమ్మక ద్రోహం జరిగింది, ఇంకోళ్ళని నమ్మద్దనే కదండి దాని అర్థం. అక్కడ మనం ఓ చూపు చూడాలనే కదా, మళ్ళీ అలా వదిలేయడం. వాళ్ళు చేశారన్న వీళ్ళు చేశారు, ఏమిటో నేను మెత్తటివాడిని కావడం వల్ల అందరికీ లోకుపోయి. అంటే లోపం ఎవరిదయ్యా మహానుభావ? నీదే. మెత్తటివాడిగా ఉండకు. ఎందుకుంటున్నావు? మెత్తదనం మార్చుకోవాలి. మంచిదనం పనికొస్తుంది. కలియుగంలో మెతకదనం పనికిరాదండి. మంచితనం వేరు, మెతకదనం వేరు. మంచితనం ఏమిటంటే ఎవరిని ఏమీ అనకుండా ఉండడం. మెతకదనం ఏమిటంటే అందరూ అనే అన్ని మాటలు పడుతూ ఉండడం. అవసరం లేదమ్మా, మనం చేతకాని వాళ్ళం కాదు. జవాబు ఇచ్చేదానికి జవాబు ఇవ్వాలి, మూతి వాచిపోయేలా జవాబు ఇవ్వాలి. అందుకని వాళ్ళు అన్నీ అంటుంటే అలా ఊరికి ఏమిటో నాకు ఈవేళ గ్రహస్థితి బాగుండలేదు. అలా గ్రహస్థితి ఏం కదమ్మా, నీ మనస్థితి. నువ్వు చెయ్యని తప్పుకు ఎందుకు అంగీకరించాలి? అవసరమేంటి చెప్పు. ఎందుకు నిందలు పడాలి ఊరికే? ఈ మాత్రం పౌరుషం లేకపోతే ఎలాగా?